ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తన 32:10. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. సాధారణంగా మన జీవితంలో కష్టంలో పాపంలో ఉన్నప్పుడు, తరచుగా దేవునికి మనం దూరమైనప్పుడు అనేకమైన దుఃఖముల గుండా మనం వెళ్ళేవారు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దుర్మార్గులతో పాటు భక్తిహీనులతో పాటు మనకు కూడా అనేకమైన దుఃఖాలు వస్తుంటున్నాయని దావీదు తన కీర్తనలో చెప్తుంటున్నాడు. ఇలాంటి దుఃఖంలో మనం కృంగిపోయినప్పుడు తిరిగి దేవుని మీద మాత్రమే ఆధారపడడం ద్వారా తిరిగి మన జీవితంలో నెమ్మదిని, సమాధానము, ఓదార్పును, సంతోషమును పొందుతున్నామని ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంటున్నది. ఈ కీర్తన భక్తిహీనులకు, దేవునిపైన నమ్మిక ఉంచిన వారికి ప్రజల మధ్యలో ఉన్న భేదమేంటితో ఈ కీర్తన మనకు తెలియజేస్తుంటున్నది. భక్తిహీనులు కలిగిన దుఃఖాలు అది దేవుని నుంచి దూరం చేసేవిగా, పాపానికి అవి తీసుకెళ్ళేవే కనపడుతుంటున్నాయి. అయితే మన జీవితంలో మన దుఃఖముల మధ్య దేవుడు తన కృప మన చుట్టూ ఉండదాన్ని బట్టి దేవునిపై నమ్మిక ఉంచి క్షమాపణ కోరి దేవుని ఎదుట మనము దేవుని దయను పొందినప్పుడు తిరిగి మనము సంతోషము, ఆనందములు తిరిగి పొందగలవారు ఉంటున్నాం. ఈ దిన నా జీవితంలో ఎటువంటి దుఃఖంలో ఈ దిన మునిగినప్పుడు కూడా దేవుని కృప నీకు అందుబాటులో ఉన్నది. ఎక్కడ పాపం విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ దినమైన ప్రభు యొక్క దయను, ప్రభు యొక్క కృపను నీ జీవితంలో పొందు. ప్రభు నీ జీవితాన్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రభు నీ సహాయం చేయనుగాక.